ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత నుండి మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానుల మధ్య నెలకొన్న గ్యాప్ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అభిమానులు అస్సలు ఊహించని ఈ వార్త ఇప్పుడు సరికొత్త చర్చకి దారితీసింది. ఇంతకు ఏంటా వార్త ఇప్పుడు చూద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డిసెంబర్లో పుష్ప 2 చిత్రంతో సందడి చేయబోతున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం జనవరిలో రిలీజ్ కానుంది. వీళ్ళిద్దరి నుంచి వరుసగా 2 నెలల్లో పాన్ ఇండియా చిత్రాలు రాబోతున్నాయి. ఆల్రెడీ ఒక రేంజ్లో పుష్ప 2 హంగామా సాగుతోంది. కొంతకాలంగా మెగా అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వారి మధ్య విభేదాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ రాజకీయంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇలా ఫ్యాన్స్ మధ్య గొడవలకు కారణమయ్యాయంటూ వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే చరణ్ బన్నీ కాంబినేషన్లో మల్టీ స్టార్ చిత్రం రావాలని కోరుకుంటున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. చరణ్ బన్నీ కాంబోలో మల్టీ స్టారర్ మూవీ ఇప్పటికే కుదరకపోవచ్చు కానీ అసాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ చరణ్ కాంబోలో మల్టీ స్టారర్ తెరకెక్కుతుంది అని ఎవరైనా ఊహించారా? రాజమౌళి చేసి చూపించారు. రాజమౌళి తరహాలో బలమైన కథతో ఏ డైరెక్టర్ అయినా ముందుకు వస్తే ఇది జరుగుతుంది. దీని గురించి రామ్ చరణ్ కొన్నేళ్ల క్రితమే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ ఎవడు చిత్రంలో అల్లు అర్జున్ చిన్న గెస్ట్ రోల్లో నటించాడు. ఒకరి ముఖం మరొకరికి మార్చే ఫేస్ సర్జరీ నేపథ్యంలో యాక్షన్ చిత్రంగా ఎవడు తెరకెక్కించి ఘన విజయం సాధించింది. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్తో పూర్తి స్థాయి మల్టీ స్టారర్ మూవీ చేయాలనే కోరికని రామ్ చరణ్ బయటపెట్టారు. తమ మల్టీ స్టారర్ చిత్రానికి చరణ్ అర్జున్ అనే టైటిల్ని కూడా రామ్ చరణ్ ప్రస్తావించారు. అయితే కథలో తమ పాత్రలో నెగిటివ్ రోల్స్గా ఉండాలని, అలాంటి కథ కుదిరితే తప్పకుండా మల్టీ స్టారర్ మూవీ చేస్తామని రామ్ చరణ్ అల్లు అర్జున్ గతంలో తెలిపారు. చరణ్ అల్లు అర్జున్లతో పూర్తి స్థాయి మల్టీ స్టారర్ మూవీ చేయాలని ఉన్నట్లు డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా మనసులో మాట బయటపెట్టారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న మాస్ రోల్స్లో అల్లు అర్జున్ చరణ్ కలిసి నటిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల జాతర ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.